మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వర్క్ చూద్దామండి. శుభారంభం అంటే అండి, నేటి సాయంత్రం 4:30కి అంతరిక్ష కేంద్రానికి చేరిక, 90% అనుకూలంగా వాతావరణం, 41 ఏళ్ల తర్వాత భారత్ ఘనత, ఎంతో అద్భుత యాత్ర అని శుక్లా గారు తెలిపారండి. కేంద్ర కేబినెట్ ప్రశంసించింది. రాష్ట్రపతి మరియు ప్రధాని గారు శుభాకాంక్షలు తెలిపారండి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి నింగికెగిన ఫాల్కన్ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా అండి. అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆయన పయనమయ్యారు. గురువారం సాయంత్రం 4:30 గంటలకి ఐఎస్ఎస్కు చేరుకుంటారు. 14 రోజుల పాటు అక్కడే గడుపుతారంటండి. ఇప్పటికే పలుమారు వాయిదా పడిందండి యాత్ర. 60 ప్రయోగాలు అంటండి. మొత్తం అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు గడపనున్న వ్యామగాములు దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు. ఇందులో హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్ జర్మినేషన్ పలు ప్రయోగాలు చేయనున్నారండి. వీళ్ళు మొత్తం 4 వెళ్ళారండి. ఇక అద్భుతంగా యోగాంధ్ర జరిగిందని, ఈ కార్యక్రమ విజయాన్ని అందరూ అధ్యయనం చేయాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోడీ గారు తెలిపారండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ప్రశంస ఇచ్చారు. విశాఖలో కలిగిన అద్భుతి మరెక్కడా రాలేదని వెల్లడించారండి. ఇంకా మళ్ళీ ఆ పాలన రానివ్వమని, పెట్టుబడులు పెట్టండి అని, ఈసారి ఏమరపాటుగా లేనని, ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుందని ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం గారు తెలిపారండి. 500 నోట్లు రద్దు చేయాలని కోరారు. అప్పుడే ఎన్నికల్లో డబ్బు పంపిణీ తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఇక మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా అంటండి. తొలి విడతలో 4687 కేంద్రాలు ఉన్నతీకరణ, వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తారంట. వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం జరుగుతుంది. మరో ఎన్నికల హామీకి కూటమి ప్రభుత్వం పచ్చజెండా తెలిపిందండి. ఇక ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి అంటండి. రెడ్ బుక్ వైకాపా నేతలు వణుకుతున్నారని, నా తల్లిని అవమానించిన వారిని వదిలేస్తామని, కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేద్దామని మచిలీపట్నం కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ గారు తెలిపారండి. గతంలో మన ఎమ్మెల్సీలను కొనేందుకు ఎత్తిరించారని కూడా తెలిపారండి ఆయన. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం అంట. 9న వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులు సమ్మెట అండి. ఇక తూర్పు పర్యాటక సిరి అఖండ గోదావరి అంటండి. పుష్కరాల రేవుకు ఆధ్యాత్మిక శోభ, వినోదాలకు వేదికగా వంతెనంటండి. చుట్టుపక్కల ప్రాంతాలు తీర్చిదిద్ది అఖండ గోదావరి ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన అంట. ఇక అమరావతి అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణతో భేటీలో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గారత్ ఓవెన్ గారు తెలిపారండి. ఇక ఆ చీకటి రోజులు ఎదుర్కొన్న వారిని స్మరించుకుందామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. దేశంలో జూన్ 25న 1975లో విధించిన ఎమర్జెన్సీ గురించి చెప్పారండి. ఇక పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అని, ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ మళ్ళీ సీఎం అయ్యారని సంవిధాన్ హత్యా దివాస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక గోదావరి పుష్కరాలకు 12 మంది మంత్రులతో కమిటీ అంట. ఇక స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్గా కుటుంబరావు గారు అంటండి. 100 అగ్రశ్రేణి కంపెనీల చైర్మన్లు, ఎండీలతో మాట్లాడతానని, P4 మార్గదర్శకులుగా వ్యవహరించాలని ఆహ్వానిస్తానని అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారండి. ఇప్పటి వరకు మొత్తం 87,395 కుటుంబాలను దత్తత తీసుకున్నారంట. ఇక క్లస్టర్ విధానంతో సమస్యలు జటిలమవుతున్నాయి అంటండి. గ్రామ వార్డు సచివాలయ క్లస్టర్ విధానంతో నష్టపోతున్నామని గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం బుధవారం సమస్యను రాష్ట్ర విద్యాశాఖ ఐటీ మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారండి. ఇక జగన్ సైకో ఆనందానికి 6 ఏళ్లంట. 2019 జూన్ 25న ప్రజావేదిక కూల్చేశారు. ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసిన మారని పంద పరామర్శల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత గారు ధ్వజమెత్తారండి. కారు కింద నలిగిపోతే తుప్పల్లో పడిసిపోయారంటండి. బెట్టింగ్లో డబ్బుల కోసం కోల్పోయిన ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి సంవత్సరం తర్వాత విగ్రహం ప్రారంభించేందుకు వెళుతూ జగన్ 3 ప్రాణాలు తీశారని అనిత గారు తెలిపారండి. ఇంకా ఈ నెల 30న క్వాంటమ్ డిక్లరేషన్ అంటండి. రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతిలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్, విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్షాప్ హాజరైన IBM, LTI మైంట్రీ ప్రతినిధులు అంటండి. క్లాసిక్ కంప్యూటర్ కంటే వేల రెట్లు వేగంగా ఉంటుందంటండి క్వాంటమ్ కంప్యూటర్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీతో కలిసి పనిచేస్తామని తెలిపారండి. దేశంలోనే మొదటి క్వాంటమ్ వ్యాలీ అంటే ఇది. దేశంలో తొలి పూర్తిస్థాయి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు అవుతుందని జాతీయ
క్వాంటమ్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుందని, రిస్క్ అనాలిసిస్, వాతావరణ మార్పు, క్రిప్టోగ్రఫీ, ఆప్టిమైజేషన్ లాంటి అంశాలకు క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ విస్తరిస్తుందని, బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా జరిగే లావాదేవీల పర్యవేక్షణకు, వరుస సంఖ్యల్లో జారీ లాంటి అంశాల్లో సాంకేతిక ఉపయోగపడుతుందని, లాజిస్టిక్స్, సప్లై చైన్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, రోబోటిక్స్ అంశాల్లో క్వాంటమ్ ఏఐ టెక్నాలజీల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుందంటండి ఎల్టీఐ మైండ్రీ ప్రతినిధి తెలిపారు. ఇంకా కృష్ణంరాజు మాట్లాడిన వీడియోలను మా ముందుంచండి పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి. ఇక వైకాపా నేతలకు మహేశ్వర్ రెడ్డి భూ సంతర్పణం అంట, 100 కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు పరాధీనం, నివేదికలు ఇచ్చిన వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు చర్యలకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం అంటండి. నెల్లూరులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పాలనాధికారిగా ఏవోగా పనిచేస్తున్న బి మహేశ్వర్ రెడ్డి గారు వేటుకు రంగం సిద్ధమైందంటండి. ఇక సింగయ్య మృతి కేసు ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించిన పోలీసులు పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు వివరాలు ఇవ్వండి పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి. ఇక సిట్ విచారణకు మోహిత్ రెడ్డి గైహాజరయ్యారంట. మద్యం కుంభకోణంలో పాత్రపై కీలక ఆధారాలు, అరెస్ట్ చేస్తారని అనుమానంతో అజ్ఞాతంలోకి వెళ్ళారంటండి ఈయన. ఇక నేను అమాయకుడిని తప్పుడు కేసులు ఇరికించారని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారంటే అండి, అది నేడు విచారణకు రానుంది. అరెస్ట్ చేస్తే ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టం అంటండి ఆయనకి. ఇక పీజీ సెట్లో 2025లో 88% మంది ఉత్తీర్ణత సాధించారండి. ఎక్స్లో ఫలితాలు విడుదల చేసిన లోకేష్ గారు ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే అని చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు తెస్తూ పేరుతో 5 వారాల ప్రచారం అంటండి వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జగన్ తెలిపారు. ఇక విశాఖ డైరీలో అక్రమాలు వెలుగు చూసేనా అని ప్రత్యేక సభా సంఘానికి 7 నెలలు అంటండి. ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభమవ్వని విచారణ నేడు అసెంబ్లీలో మరోసారి సమావేశం. బనకజర్లతో రాయలసీమలో కొత్త ఆయకట్టు రాదు అని, కృష్ణానదిలో 200 టీఎంసీలపై హక్కు కోల్పోతామని గుత్తేదారు సంస్థ కోసమే వైకాపా ప్రశ్నించడం లేదు. ఆలోచనాపరులు వేదిక మీడియా సమావేశంలో ఏబి వెంకటేశ్వర గారు, లక్ష్మీనారాయణ గారు మరియు పాపారావు గారు తెలిపారండి. నికర జలాలు ఎన్ని ఉన్నాయో నిర్ధారణ చేయాలని కూడా తెలిపారండి. ఇక్కడ ఇంకా 3 రోజుల్లోనే పాస్పోర్ట్ దరఖాస్తు తనిఖీలు పూర్తి చేస్తారంటండి దేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఏపీ పోలీస్ శాఖ. ఇక ఈ పాస్పోర్ట్తో సులువుగా ఇమిగ్రేషన్ అంటండి రాష్ట్రమంతా గత నెల నుంచి అవే జారీ చేస్తున్నారు. వీటిలో ఉండే చిప్ సమగ్ర సమాచారం అంటండి. ఇక నా భర్త ఒంటరిగానే ఇంటికి వస్తున్నాడు, దారిలోని చంపేయని ప్రియుడికి చెప్పి హత్య చేయించిన భార్య అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుందండి. 6 గంటల్లోపే కేసును ఛేదించిన పోలీసులు అంటండి. ఇక బాలికలపై వేధింపులు కేసులో కోచ్ను అరెస్ట్ చేశారంటండి ఏలూరులో. ఇక ఓటర్ల జాబితా సమీక్షపై ఈసీ దృష్టి పెట్టిందంట. త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రంలో తొలి ప్రాధాన్యం ఇచ్చిందండి. ఇక సర్కార్ చేతిలో కీలుబొమ్మగా ఈసీ అంట ఖార్గే గారు అన్నారు. మేము కోరిన సమాచారం ఇస్తే చర్చకు వస్తామని తెలిపారండి ఆయన. ఇక 5 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం, 4 మృతి, 3 గాయాలు. ఢిల్లీలో ఘటన. కిమ్స్ వైద్యానికి ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఫెలోషిప్ వచ్చిందంటండి. ఇక ఫతేహాబాద్ ఇకపై సింధూర్పురం అంటండి. కొందరు మోడీనే తొలి ప్రాధాన్యం అంటండి. తరూరుకు ఖర్గే చొరకలు అంటించారంట. ఇక 3000 కార్లతో నౌక మునిగిందంటండి మెక్సికోలో. ఇక అభినందన్ను బంధించిన పాక్ మేజర్ ఉగ్రపోరులో మృతి చెందారు. ఇక ఏనుగుల దంతాలు విక్రయ యత్నం అంట, ఒకరి అరెస్టు, పరారిలో మరో నిందితుడు. 3 కోట్ల విలువైన దంతాలు స్వాధీనం చేసుకున్నారు. పైలట్ శిక్షణకు లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ అంటండి. ఇక న్యూయార్క్ మేయర్ రేసులో భారత సంతతి వ్యక్తి. రెక్కలు తొడిగిన స్వప్నం అంట, ఎయిర్ షో వేసిన ముద్రతో రోదసలోకి. ఇది శుభాంశు నేపథ్యం. ఇక ట్రంప్ ఒత్తిడికి తలగ్గిన నాటో, రక్షణ వ్యయం పెంపుదలకు గ్రీన్ సిగ్నల్. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖైదంటండి. 1975లో ఎమర్జెన్సీ విధింపుపై ప్రధాని మోడీగా ధ్వజమెత్తారు. ఇక సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2 సార్లు ఇస్తున్నారంటండి. ఇక మాజీ ఎంపీని హత్తుకుంటూ స్పృహ కోల్పోయిన ధన్ఖేడ్ అంటండి. నోబుల్ను వదలని అమెరికా అధ్యక్షుడు అంటండి, ఆయనకి నోబుల్ బహుమతి కావాలంటండి. ఇక ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం కాలేదా అని కలకరం రేపుతున్న పెంటగాన్ నివేదిక అంటండి. అమెరికా దాడుల తర్వాత ఇరాన్లో ఇస్ఫహాన్ అణు కేంద్రం గురించి చూపిస్తున్నారండి. ఇక ఖండాంతర క్షిపణుల తయారీలో పాక్ ఉందంటండి. దేశంలోని అత్యధిక సిజేరియన్లు రాష్ట్రంలోనే అంటండి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ గారు తెలిపారు. ఇక అసలు ఏం జరుగుతుంది, న్యాయవాది ఎవరని ఒక్కొక్కరు ఒక్కోసారి వచ్చి గడువు అడుగుతున్నారని, ఇదే ఆఖరిసారని, ఇకపై వాయిదాలు ఉండవని, శ్రీలక్ష్మినే కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. ఇంకా 2047 నాటికి రాష్ట్రం టాప్ 3లో నిలపడమే లక్ష్యంగాని కృష్ణా యూనివర్సిటీ స్థానికోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తెలిపారండి. ఇక పర్యాటక రంగంలో 10,039 కోట్లు పెట్టుబడులు అంటండి. ఏపీ టీడీసీతో ఒప్పందం చేసుకున్న 55కు పైగా సంస్థలు విజయవాడలో నేటి నుంచి 2 రోజుల పర్యటన కాన్క్లేవ్ అంటండి.
ఇక 5న కంప్యూటర్ నైపుణ్య పరీక్ష అంటండి గ్రూప్ 2 అభ్యర్థులకు. ఇక రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో జర్నలిస్టే కీలక పాత్ర అని పాత్రికేయులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిమ్మల గారు, స్వామి మరియు గొట్టిపాటి గారు తెలిపారండి. ఇక 6న బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష అంటండి. కేజీబీవీ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటండి. గత 4 ఏళ్ల నుంచి 10వ తరగతి సహా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థుల్లో రాష్ట్ర సరి కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించడానికి కారణాలు ఏంటని తెలుసుకోవడానికి కోసం. ఇక ఎగరని బ్రిటన్ F-35 ఫైటర్ జెట్ అంటండి 10 రోజులు దాటినా కానీ ఇక OLXలో అమ్మకానికి పెట్టినట్లుగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారంట. అమెరికా, ఇజ్రాయెల్ తీరుపై ఢిల్లీలో వామపక్షాల నిదర్శన అంటండి. ఇక గాజాలో కొనసాగుతున్న రక్తపాతం, 79 మంది పాలస్తీనియన్ల మృతి, హమాస్ దాడిలో 7 ఇజ్రాయెల్ సైనికులు హతమంటండి. ఇక భారత్తో అర్థవంతమైన చర్చలకు సిద్ధమని పాక్ తెలిపిందండి. 9,677 కోట్ల పన్నులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందండి. దేశం గర్వించదగిన క్షణం అంటండి కేంద్ర కేబినెట్ తీర్మానం. సుభాన్సు యాత్రపై పలువురు ప్రశంస. ఇక ఇరాన్ నుంచి 3,154 మంది భారతీయులను తరలించారు. ఇరాన్పై సైనిక దాడులకు బ్రిక్స్ ఆందోళన అంటండి. ఇక హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు వచ్చినాయి, 2 మృతి చెందారు, 20 మంది గల్లంతయ్యారంటండి. న్యాయవాదులకు నోటీసులు ఖండించిన సుప్రీం అంటండి. ఇక పని ప్రదేశంలో దీర్ఘకాలిక ఒత్తిడితో మధుమేహం వస్తుందంట. మానవత్వంపై మాట్లాడే అర్హత జగన్కు ఉందా అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ధ్వజమెత్తారండి. నాడు నకిలీ చలానాలు, నేడు ఈ స్టాంపులు అంటండి కొనసాగుతున్న అక్రమాలు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఏజెంట్ నకిలీ ఈ స్టాంపు వ్యవహారం కలకలం సృష్టించిందండి. ఇక మంత్రి లోకేష్ను కలిసిన ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ జాహ్నవి ఏంటండి. ఇక కేంద్ర మంత్రి షెకావత్ పర్యటన నేడు రాష్ట్రంలో. సిబ్బంది సామర్థ్యం పెంపుతో గ్రామీణ ఆరోగ్యానికి భరోసా అంటండి. దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ బదిలీ అయ్యారు. ఆప్కో ఉద్యోగులకు 2022 PRC అమలు చేస్తున్నారంటండి. పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్థిరాస్తి వ్యాపార అభివృద్ధికి మైలురాయిలాగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని పురపాలక శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నార్కెడో ప్రతినిధులు అంటండి. ఇక నేడు మెగా డిఎస్సి ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. దేవాదాయ శాఖలో కొత్తగా 2 జోన్లు అంటండి. విజయవాడ, తిరుపతి కేంద్రాలుగా ఏర్పాటు. వ్యవసాయ శాఖలో JDE, DDA మరియు ADAలు బదిలీ అయ్యారంటండి. జీతాలు పెంచాలని సీడాప్ కోఆర్డినేటర్లు నిరసన తెలుపుతున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు వెంటనే నిలిపివేయాలని వారితో చర్చించాలని APGEA తెలిపిందండి. ఇక నేరడి గండ్రేవుల ప్రాజెక్టులు కీలకమంటండి. ఒడిశా, తెలంగాణలతో సంప్రదింపులు అవసరం. ఫలప్రదమైతే సీమ ఉత్తరాంధ్రకు ఎంతో మేలంటండి. ఇక పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలని తెలిపారండి బీసీ కేటగిరీ వాళ్ళకి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో మంత్రుల కమిటీ అంటండి APNGO తెలిపింది. ఇక పేదల ఇళ్ల నిర్మాణానికి బ్యాంకర్లు సహకరించాలని పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు తెలిపారండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు బెయిల్ పిటిషన్ జూలై 2కు తుది ఉత్తర్వులు జారీ చేస్తారంట. మోదీని గద్దె దించడానికి ఇండియా కూటమితోనే సాధ్యమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ గారు తెలిపారండి. ఇక కస్టోడియల్ టార్చర్పై న్యాయ విచారణకు ఆదేశించాలంటూ పిల్ వాగ్యాన్ని కొట్టేసిన హైకోర్టు అంటండి. ఇక బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారండి. టీడీపీకి ఓటేశామని తూములు ధ్వంసం చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు ఇచ్చారండి. ఇంకోసారి సాక్షులు చూద్దామండి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీపై గ్రామాన్ని ఇంటింట ప్రచారం. చంద్రబాబుకు మేనిఫెస్టోను గుర్తు తెస్తూ 5 వారాలు బృహత్తర కార్యక్రమం అంటండి. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పిలుపు. గత ఏడాది వడ్డీతో సహా బాకీ, ఈ ఏడాది ఇవ్వాల్సిందే అని ఎప్పుడు ఇస్తారని టీడీపీ నేతలు వచ్చినప్పుడు అడగండి అని, మీరు ఈ పథకాలకు అర్హత సాధించారు, మీ కుటుంబానికి ఇంత వస్తుందని, నాడు ఇంటింటికి బాండ్లు 2024 జూన్ నుంచి ఈ మేరకు ఖాతాలు జమ అవుతుందని చెప్పారు. త్రికరణ శుద్ధిగా ఇస్తామంటూ సంతకాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. హామీల్లో రైతు భరోసా మొదలు ఉచిత బస్సు వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఈ QR కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు మేనిఫెస్టో వస్తుందని, ఇంటింటికి సంతకాలతో పంపించిన బాండ్లు కనిపిస్తాయని, ఆ బాండ్లు నాడు వారు ప్రచారం చేసిన ప్రతిజ్ఞ కనిపిస్తుందని, మీ కుటుంబానికి ఎంత రావాలో లెక్కేసుకుని సిద్ధంగా ఉండండి అని, మేనిఫెస్టోలో ఒకటి అమలు చేయకుండా మోసం చేయడంపై నిలదీయండి, చంద్రబాబు మోసాలపై గ్రామాన విస్తృతంగా ప్రచారం జరగాలని తెలిపారండి. ఇక అంతరిక్షంలోకి 2వ అడుగంట. రోదసీలోకి శుభాంశు శుక్ల 2వ జాతీయునిగా రికార్డు. యాక్సియం 4 ప్రయోగం దిగ్విజయమైందంటండి. ఇది అద్భుత యాత్ర అని తెలిపారు శుభాంశు. దేశ ప్రజలందరూ సమిష్టి యాత్ర, మానవ సహిత యాత్రకు నాంది అంటండి. అంతరిక్షం నుంచి సందేశం, జై హింద్ జై భారత్ అంటూ నినాదం. నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి తొలి భారతీయునిగా ఘనత. భారతవని జేజేలు కేంద్రం ప్రశంసలు అంటండి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం అంటండి. వచ్చే 4 రోజుల్లో వర్షాలు.
కోస్తాలో మోస్తరుగా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం అంటండి. ఇక బాబు కల్పిత మరణ దృశ్యం అంటండి. వరుస పర్యటనలో జనంలోకి దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి కూటమి ప్రభుత్వం ఇలా పన్నాగం పన్నిందంటండి. ఫేక్ వీడియోతో బాబు మార్క్ కొట్టరంటండి. ఇక నిబంధనలను ఓడి అప్పుల దాడి అంట. ఏపీ ఎండిసి ద్వారా రెండో విడత 5,526 కోట్ల అప్పు, తొలి విడత మే నెలలో 3,489 కోట్ల సమీకరణ, మొత్తంగా ఏపీ ఎండిసి ద్వారా 9,000 కోట్లు అప్పు తీసుకున్నారంటండి. ఎన్సీడీ బాండ్లు జారీ ద్వారా సమీకరించి చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన వైనమంటండి. కోర్టు విచారణలో ఉన్న పట్టించుకోకుండా బరితెగింపు. ఏడాదిలో సర్కారు చేసిన అప్పు 1,66,000 కోట్లు అంటండి. సంపదలో కాదు అప్పుల్లో సృష్టి సరికొత్త రికార్డు అంటండి. ఇక నిర్బంధంలో ప్రజాస్వామ్యం అంట. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ రోజులు చీకటి అధ్యయనాలని ప్రధాని మోడీ గారు తెలిపారండి. ఇక బదిలీలో బాలిస్టీల్ అంటండి. గ్రామ వార్డు సచివాలయాల్లో బదిలీలో కూటమి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యం. ఏ ఉద్యోగి ఏ సచివాలయం ఇవ్వాలో వారిదే నిర్ణయం. కలెక్టర్లకు ఎక్సెల్ షీట్లో జాబితాలు పంపుతున్న వైరమంటండి. ఇంకా P4 మార్గదర్శకుల సంఖ్య పెంచాలని ఎంపికైన బంగారు కుటుంబ స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వే అంటండి. 10 ఏళ్లలో దేశంలో తిరుగులేని రాజధానిగా అమరావతి. 500 నోట్లు రద్దు చేసిన డిజిటల్ మనీని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు తెలిపారండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి. రోదశలోకి శుభాంశు యాత్ర. అసైన్డ్ అక్రమాలు ఐఏఎస్లు. వైసీపీ నేతలకు 7 అధికారులు వత్తాసు. చట్టవిరుద్ధంగా లక్షలాది ఎకరాలు ఫ్రీ హోల్డ్ అంటండి. జీవో 596కు భిన్నంగా నిషేధ జాబితా నుంచి తొలగింపు. వేగంగా క్లియర్ చేయాలని తహసీల్దార్లపై ఒత్తిడి. కీలక పోస్టులు ఉండి అక్రమాలకు సహకరించుకున్నట్లు గుర్తింపు అంటండి. సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ వీరిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిఫార్సు అంటండి. జగన్ హయాంలో యథేచ్ఛగా సాగిన అసైన్డ్ భూముల అక్రమాల కేసు అక్రమాలకు తెర వెనుక నుంచి సహకరించిన వారెవరో తెలిసిపోయింది. జీవో 596కు విరుద్ధంగా 5.75 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని ఫ్రీ హోల్డ్ ఎలా అయిందని గుట్టుప్పుడు రట్టయిందంటండి. వైసీపీ పెద్దలకు ప్రజాప్రతినిధులకు నాడు కొందరు ఐఏఎస్ అధికారులు కొమ్ము కాసిన విషయం బయటపడింది. 7 జిల్లాల్లో రెవెన్యూ శాఖ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిందంటండి. 2 జిల్లాల్లో ప్రస్తుతం కలెక్టర్లు, 5 జిల్లాలకు జాయింట్ కలెక్టర్ల పాత్రను వెలికితీసింది. వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ నివేదిక ఇచ్చిందంటండి. ఇక ఆ భూతం మళ్లీ రాదు నాది హామీ అని విజయవాడలో ఫిక్కీ జాతీయ కార్యదర్శి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి అధిక ప్రోత్సాహాలు ఇస్తారంట. ఇక జగన్ లాంటి అడ్డగోలు సీఎంను ఎన్నడూ చూడలేదని, 5 ఏళ్లలో చేయకూడని ఆకృత్యాలు ఎన్నో చేశారని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విధ్వంసం చేసి వెళ్లారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అంటండి. పవన్ మోడీని నేను కలిశాను, చెడుపై విజయాన్ని సాధించాం. సంవిధాన్ హత్య దివాస్లో సీఎం గారు తెలిపారండి. ఇక ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి ఫోన్ ట్యాప్ అయిందంట. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ చేశారు. రివ్యూ కమిటీకి 615 మంది నంబర్లు పంపించారంటండి. వాటిలో ఆంధ్రజ్యోతి ఎండి నంబర్ కూడా ఉంది. రాధాకృష్ణకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. వాంగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం. పెన్ డ్రైవ్లో ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు అంటండి. నాటి ప్రభుత్వంలోని పెద్దలకు అందజేత. ఇక నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైందంటండి. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఓ చీకటి అధ్యయనం అని తెలిపారు మోడీ గారు. ఇక చంద్రబాబును, లోకేష్ను చూసి నేర్చుకోవాలని, యోగాంధ్ర అంచనాలకు మించి సక్సెస్ అయిందని, దాన్ని అందరూ కేస్ స్టడీ చేయాలని ప్రధాని గారు తెలిపారండి. ఇక పోలవరం చకచక అంటండి. 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో పనులన్నీ వేగవంతం. ఇక జగన్ యాత్రలు నిషేధించాలంటండి. ఆయనకు సమస్య అక్కర్లేదు, బల ప్రదర్శనలే వైసీపీ అజెండా అని పోలీసులను కోరుకుంటానని షర్మిల గారు తెలిపారండి. ఇక ఓటర్లకు బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి అంటండి. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా నుంచి అనర్హులు, అక్రమ వలసదారులను తొలగించడమే లక్ష్యం అంట. ఈ ఏడాది బీహార్, అస్సాం, కేరళ, పాండిచేరి, తమిళనాడు, బెంగాల్లో అమలు చేస్తున్నారంటండి. కంప్యూటర్ ఆపరేటర్ కోలట్లు కొల్లగొట్టాడంటండి. నకిలీ ఈ స్టాంపు స్కామ్లో భారీగా సంపాదించిన ఎర్రప్ప భార్యకు బ్యాంక్ ఖాతాలు 1 కోటికి పైగా నగదుందంటండి. లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ చదివి మీ సేవా కేంద్రం ఏర్పాటు. నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాలను, ఆధార్, పట్టాదార్ పాస్బుక్లు తయారు చేస్తారంటండి అతను. ఇక అణు కార్యక్రమం చేపడితే ఇరాన్పై మళ్లీ దాడి చేస్తామని, ఆ దేశంలో అధికార మార్పు ఉండదని ట్రంప్ గారు స్పష్టీకరించారండి. ఇక రహస్యంగా అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణి తయారు చేస్తుందంటండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దుశ్చర్య. అమెరికాను ఢీకొట్టే సామర్థ్యం వాటి సొంతమంటండి. వాషింగ్టన్లో పలు నిఘా సంస్థలు వెల్లడించాయి. ఇక బిరబరా కృష్ణమంటండి. ఆల్మట్టం నుంచి జూరాల దాకా తెరుచుకున్న ప్రాజెక్ట్ గేట్లు. శ్రీశైలంలో 104 టీఎంసీలు. బంగాళాఖాతంలో అల్పపీడనం అంటండి. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. రోదసికి రివ్వున మన శుభాంశు. ఇక యోగాంధ్ర అద్భుతం అంటండి. భయాలు వీడి భాగస్వామ్యములు కండని అవకాశాలు అమరావతిలో తెలిపారండి. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే అధిక ప్రోత్సాహకాలంటండి.
ఇక P4 మార్గదర్శకుల సంఖ్య పెంచాలని సీఎం గారు తెలిపారండి. ఐటీ సేవల రంగంలో భాగస్వామ్యానికి నాస్కామ్ ఆసక్తి తెలిపిందంటండి. ఇక బీజేపీ రాష్ట్రాలతో సమానంగా మనకు నిధులు ఇస్తున్నాయని ఆంధ్రప్రభ ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలిపారండి. ఈ ఏడాది నిరుద్యోగ భృతి అంటండి హామీలను నెరవేరుస్తున్నాం, కార్యకర్తలను మరవమని సీఎం గారు తెలిపారండి. ఇక జలహారతి కార్పొరేషన్ పోలవరం బనకచర్ల ప్రాజెక్టులు ముందడుగని రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందంటండి. జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్గా నామకరణం 100% స్పెషల్ పర్పస్ వెహికల్ కార్పొరేషన్ అంటండి. ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణ మార్గం సుమగం. పెడదారిలో సినిమాలు అంటండి సీన్ సెట్ చేయాలని వకీల్ సాబ్ మీరే చక్కదిద్దాలని, సినిమాటోగ్రఫీ చట్టానికి పదును పెట్టాలని, సమాజాన్ని తప్పుదోవ పట్టించే చిత్రాలను కొరడా జులిపించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజాసేవ సరే సినిమాల తీరుతెన్నులు కూడా దృష్టి సారించాలని, సామాజిక చైతన్యానికి సినిమాల్లో చోటు దక్కేలాగా చూడాలని, చిత్ర నిర్మాణంలో సామాజిక బాధ్యతను ప్రోత్సహించాలని నిపుణుల సూచన అంటండి. ఇక సిబిఎస్ఈలో 10th పరీక్షలు ఏడాదికి 2 సార్లు అంట. ఫిబ్రవరిలో మొదటిసారి పరీక్ష అంటండి, మరి రెండోది మే నెలలో జరుగుతుందంట. నెల రోజుల్లో పరీక్షా ఫలితాలు వస్తాయంటండి. మొదటి పరీక్షకు హాజరు తప్పనిసరి, రెండవ పరీక్షకు హాజరు ఆప్షనల్ అంటండి. ఇక హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ వేశారంటండి. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు ఆదేశం, నేడు విచారణ. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. అంబానీ అదానీ మళ్ళీ జత కలిశారంటండి. ఇంధన విక్రయాల్లో పరస్పర సహకారం. ఇక జియో, బీపీ పెట్రోల్ బంకులు 1972 ఉన్నాయంటండి. వాటిలో ఏటీజీఎల్ సిఎన్జి స్టేషన్లు 650 ఉన్నాయంటండి. ఇక ప్రీమియర్ ఎనర్జీస్ రుణ రేటు పెంపు $5 కంటే తక్కువకే మళ్ళీ రేట్ ఏకా అంటండి. 2028 నాటికి క్రమంగా అమల్లోకి. భారత్ బయోటెక్ జిఎస్కి నిర్ణయం తీసుకుంది. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గ్రూప్కు చెందిన పవర్ ట్రాన్స్మిషన్ వ్యాపార ఆస్తులను అదానీ గ్రూప్ కొనుగోలు చేయాలని చూస్తుందంటండి. ఇంకా ప్రపంచ ఆర్థిక వేదిక జాబితాలో ఈక్వల్స్కు చోటు అంటండి. శాంసంగ్ నుంచి ఏఐ గృహోపకరణాలు, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ కార్ల ధర పెంపు అంటండి. ఇక ఎస్బీఐ 25,000 కోట్లతో క్యూఐపి అంటండి. బీపీ కొనుగోలు యత్నంలో షెల్ ఉందంటండి. ఇక అగ్రగామి ఫిన్టెక్ హాట్స్పాట్లో భారత్ అంటండి WEF నివేదించింది. ఇక అంతర్జాతీయ ఉద్రిక్తుల్లోనూ మనం ముందుకే వెళ్తున్నామంటండి. మేలోను పసిడి నిల్వలు యథాతథంగా ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఇక 12న పిఎల్ఐ పథకాలకు 21,534 కోట్ల పంపిణీ అంటండి. బీఎస్ఈపై 25 లక్షల జరిమానా విధించారండి. ఇక కాల్ మనీ మార్కెట్ వేళ పొడిగింపు అంటండి జూలై 1 నుంచి అమల్లోకి ఆర్బీఐ తెలిపింది. యుద్ధ ఉపశమన లాభాలంట. ఎఫ్ఐఐ విక్రయాలు 2,400 కోట్లు అంటే, ఇక డిఐఏ కొనుగోళ్లు 2,300 కోట్లు అంటండి. అంతర్జాతీయ మొబైల్ నెంబర్తోనూ యూపీఐ చెల్లింపులు అంటండి అందుబాటులోకి తెచ్చిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో 4 పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. ప్రాజెక్ట్ అకౌంటింగ్, తర్వాత ట్రైనీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంటండి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 9 జూలై అండి. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో తీసుకుంటారు. వేతనం 25,000 నుంచి 35,000 మధ్యలో ఉండొచ్చు. ఇక కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ స్టడీస్న కాంట్రాక్ట్ బేస్డ్లో 10 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో బీటెక్, పీజీ, పిహెచ్డీ చేసి ఉండాలి. ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 21 జూలై అండి. కర్ణాటకలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్లో కాంట్రాక్ట్ బేస్లు వివిధ విభాగాల్లో 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉండాలండి. ఇక వేతనం నెలకి 49,000 నుంచి 54,000 వరకు ఉండొచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 15 జూలై అండి. దరఖాస్తు ఫీజు $400 ఉండొచ్చు. ఇక రాత పరీక్ష ఇంటర్వ్యూతో ఎంపిక చేసుకుంటారంటండి. న్యూఢిల్లీలో టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదిన కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్. వేతనం పోస్టును అనుసరించి 60,000 నుంచి 2,40,000 వరకు ఉండొచ్చు అంటండి. మేనేజర్కు 36 ఏళ్ళు ఉండాలంటండి. ఇక ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక తీసుకుంటారంటండి. ఇక కేరళలో తిరువనంతపురంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్లో కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న 3 ఏళ్ల కాల పరిమితికి 91 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. 37,500 నుంచి 1,10,000 వరకు ఉండొచ్చు. ఇంటర్వ్యూతో ఎంపిక తీసుకుంటారంటండి. జూలై 4, 5 ఇంటర్వ్యూ ఉందంటండి సీడాక్లో. ఇక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నోయిడాలో కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వివిధ విభాగాల్లో 49 పోస్టులకు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుందంటండి. వయసు 69 ఏళ్ళు మించకూడదంట. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక తీసుకుంటారంటండి. ఇంటర్వ్యూ తేదీ 9 జూలై అండి.
ఇక దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డీవీసీలో కాంట్రాక్ట్ బేస్డ్ ఏడాది కాలానికి 59 పారామెడికల్ పోస్టులు ప్రకటించిందండి. దీన్ని మరో 2 ఏళ్ళు పొడిగించే అవకాశం ఉంటుందంట. 45 ఏళ్ళు దాటి ఉండకూడదంటండి. ఇక ఎంపిక ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక తీసుకుంటారంటండి. ఒక దరఖాస్తు మాత్రమే పంపించాలంట. వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏ పోస్టుకు అర్హులో సంస్థ నిర్ణయిస్తుందంటండి. ఇక హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో 61 పోస్టులు భర్తీ చేయనుందంటండి. కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న ఎంపిక చేస్తారు. ఉద్యోగ కాల పరిమితి ప్రాజెక్టుపై ఆధారపడి ఉంటుందంటండి. ఆన్లైన్లో దరఖాస్తుకు 30 జూన్ అండి. ఇక స్టేట్ బ్యాంక్లో పీఓలు పోటీకి సిద్ధమేనా అని 541 పోస్టుల గురించి రాశారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆర్టికల్ చదవండి. ఇక ఇంటర్న్షిప్స్ చూద్దామండి ఒకసారి. హైదరాబాద్లో అసిస్టెంట్ మేనేజింగ్ ఎడిటర్ అంటే అండి, ఈ కామర్స్ అండ్ అవుట్ రీచ్ అసిస్టెంట్, హ్యూమన్ రిసోర్స్, ఇక కంటెంట్ డెవలప్మెంట్ మరియు సోషల్ మీడియా కంటెంట్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్, బిజినెస్ ఆపరేషన్స్ కోఆర్డినేటర్, ఇంటీరియర్ డిజైనర్, ఇక అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, టాలెంట్ ఎక్విజిషన్ అంటండి. విశాఖపట్నంలో డిజిటల్ మార్కెటింగ్, ఇంకా విజయవాడలో కూడా డిజిటల్ మార్కెటింగ్ సేల్స్ అంట. హెస్ట్ మోడరేటర్ అంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే కామెంట్ చేయగలరు. జై హింద్.